హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్డేస్ 369. ఈ రోజు వీడియో సపోటా గురించి. సపోటా ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనదిగా కూడా గుర్తించబడింది. దీని ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి. 1. శక్తిని పెంచుతుంది. సహజంగా చక్కెరలతో నిండి ఉండటంతో శక్తిని వెంటనే అందిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత తినటం మంచిది. 2. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 3. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరరోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 4. ఎముకలకు బలమిస్తుంది. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. 5. చర్మ ఆరోగ్యానికి మేలు. సపోటాలోని విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముడతలు తగ్గించవచ్చు. 6. ఐరన్తో రక్తహీనత నివారణ. ఐరన్ అధికంగా ఉండటం వల్ల అనీమియా నివారణలో సహాయపడుతుంది. సపోటా సహజ చక్కెరలైన ఫ్రక్టోస్, సుక్రోస్ను కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి. పిల్లలు, క్రీడాకారులు, శ్రమను ఎక్కువగా చేసేవారు తినటం వల్ల లాభం ఉంటుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ రిచ్ ఆహారంగా దీనిని పరిగణించవచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను నిరోధించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. విరుగుడుగా పనిచేస్తుంది. సపోటాలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వయసులో పెద్దవారికి, మహిళలకు ప్రత్యేకంగా లాభదాయకం. విటమిన్ ఏ, సి వంటి విటమిన్లు చర్మాన్ని నాజూకుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ను తగ్గించడంలో సహాయపడతాయి. అనీమియా ఉన్నవారికి సపోటా ఎంతో ఉపయోగకరం. ఇది ఐరన్ శాతం ఎక్కువగా కలిగి ఉండి రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. అలసట, నొప్పులు, అలర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది. సహజ ఫైబర్ వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. సపోటాలో ఉండే విటమిన్ బి సినరాలకు శాంతిని కలిగించి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ప్రాచీన ఆయుర్వేదంలో దీనిని శ్వాసవ్యాధి నివారణ లో ఉపయోగించేవారు. సహజమైన తీపి పండు అయినప్పటికీ ఇది కొవ్వు తక్కువగా కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు మితంగా తింటే మంచిదే. గమనిక: ఇవి కాకుండా సపోటా సహజంగా తీపిగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు కూడా ఇష్టపడే పండు. అయితే మితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఎక్కువ తింటే కొవ్వు పెరిగే ప్రమాదం ఉంటుంది.